కొంతమంది హెయిర్ చాలా డ్రైగా ఉంటుంది, మరి కొంతమంది కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల అలాగే వెదర్ పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫ్రిజీగా అవుతుంది. మీ హెయిర్ హైడ్రేషన్, స్ట్రెంగ్త్ అండ్ షైన్ ని ఇంప్రూవ్ చేయాలంటే పవర్ఫుల్ హ్యాక్ నేను ఒకటి చెప్తాను, అది తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ మనం షాంపూ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా మంది ఏంటంటే షాంపూ ప్యాకెట్ ని ఓపెన్ చేసేసి డైరెక్ట్ గా హెయిర్ మీద వేసుకొని షాంపూ చేస్తూ ఉంటారు. దీనివల్ల హెయిర్ లో ఉన్న మాయిశ్చర్ మొత్తం పోయి హెయిర్ డ్రైగా ఫ్రిజీగా అవుతుంది. సో కాబట్టి షాంపూ బాటిల్ ఓపెన్ చేయడానికి ముందు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక ½ టీ స్పూన్ అలోవెరా జెల్, అలాగే 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1 వైటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని ప్రాపర్ గా బ్లెండ్ చేసుకుని మీరు షాంపూని యాడ్ చేసుకోండి. అయితే మీ హెయిర్ డ్రై హెయిర్ అయినట్టయితే దీంట్లో 2 to 4 డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాపర్ గా మీరు ఫింగర్ తో బ్లెండ్ చేసుకొని ఫోమ్ లాగా ఫామ్ అయిన తర్వాత ఈ సొల్యూషన్ ని మీరు అప్పుడు హెయిర్ పైన అప్లై చేసుకొని 1 or 2 మీరు షాంపూ చేసుకొని ప్రాపర్ గా షాంపూ వాష్ చేశాక రెగ్యులర్ గా మీరు వాడే కండిషనర్ వాడుకోవచ్చు. అలాగే హెయిర్ వాష్ కంప్లీట్ అయి డ్రై అయిన తర్వాత సీరం వాడే అలవాటు ఉంటే అది కూడా వాడుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అయినట్టయితే మీ హెయిర్ క్వాలిటీలో వచ్చే డిఫరెన్స్ ఎలా ఉందనేది మీరే నాకు చెప్పండి.